హలో ఎవ్రీవన్. నాకు తెలిసి ఉప్మా అంటే చాలామందికి ఇష్టం ఉండదండి. కానీ ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దానికోసం ముందైతే ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేయాలండి. తర్వాత కొంచెం జీడిపప్పు అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం పల్లీలు, తర్వాత ఒక్కసారి అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్గా ఈ రెండింటిని. తర్వాత కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆవాలు, వేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేయాలి. తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న కరివేపాకు అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేయాలండి. తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి. ఒక వంతు రవ్వకి 4 వంతుల వాటర్ అయితే వేయాలండి. దీంట్లో ఈ తెల్ల రవ్వలో ఏంటంటే వాటర్ ఎక్కువ పడుతుంది. వాటర్ వేసిన తర్వాత సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలండి. తర్వాత బాగా తిప్పుకుని దీంట్లో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని సరిపోకపోతే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. మళ్ళీ తర్వాత వేసుకోవడానికి ఉండదు. వేసినా కలవదు కాబట్టి ఇప్పుడే వేసేసుకోవాలి. మూత పెట్టి దీన్ని బాగా మరగనివ్వాలండి.
ఇలా మరుగుతున్న వాటర్లో రవ్వ తీసుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. లేదు అంటే ఒకే చోట పడిపోయి ఉండలు చుట్టేస్తుంది. అందుకనే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం రవ్వ అంతా వేసేసుకోవాలి. దీనికి మూత కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. త్వరగా అయితే మగ్గిపోతుంది ఇది. అందుకని అలా తిప్పుకుంటూ ఉడకనివ్వాలి. చూడండి అప్పుడే ఉడికిపోయింది. వేడి వేడిగా తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి. ఇది పలచగా ఉండాలండి. బాగా చిక్కగా ఉంటే అస్సలు బాగోదండి టేస్ట్ అయితే. దీన్ని ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినేస్తే టేస్ట్ అసలు సూపర్ ఉంటుందండి. అంతేనండి, వేడి వేడిగా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, థ్యాంక్ యూ. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.